సార్వత్రిక ఎన్నికలకి నోటిఫికేషన్ విడుదలైనటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుకున్నాయి. రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు నెల్లూరు జిల్లాలో, నెల్లూరు సిటీలో ఈసారి పరిస్థితి ఎలా ఉండబోతోంది అనేది కనుక మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే, గతంలో నెల్లూరు సిటీ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నారాయణ గారు స్వల్ప మెజారిటీతో అక్కడ ఓడిపోవడం జరిగింది. అయితే ఈసారి జరగబోతున్నటువంటి ఎన్నికల్లో నెల్లూరు సిటీలో నారాయణ గారు అఖండ మెజారిటీతో ఘన విజయం సాధించబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దానికి ఊతమిచ్చేలాగే కొన్ని సర్వేలు కూడా ఈసారి జరగబోయేటువంటి ఎన్నికల్లో నెల్లూరులో, అంటే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ క్లీన్ స్వీప్ చేయబోతోంది, నెల్లూరు సిటీలో నారాయణ గారు గెలవబోతున్నారు అంటూ కూడా సర్వేలు కూడా చెబుతున్నటువంటి నేపథ్యంలో అసలు నారాయణ గారి బలాబలాలేంటి, అక్కడ ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి బలాలు బలహీనతలు ఏంటి అనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేస్తే, ఈసారి నెల్లూరు జిల్లా సిటీ టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి నారాయణ గారు, అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా కూటమి అభ్యర్థిగా ఈసారి నెల్లూరు సిటీ నుంచి నారాయణ గారు మళ్ళీ పోటీలోకి దిగబోతున్నారు. టీడీపీ ఆయనకి సీటు కన్ఫర్మ్ చేసినటువంటి నేపథ్యంలో నెల్లూరు సిటీలో అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ నుంచి మహమ్మద్ ఖలీల్ అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. మహమ్మద్ ఖలీల్ అన్ని రకాలుగా, అంటే నారాయణ గారికి ఢీ అంటే ఢీ కొట్టే క్యాండిడేట్ కాదు అనేటువంటి వార్తలు అయితే ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. దానికి ఊతమిచ్చేలాగే, అంటే గతంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీలోనే ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నెల్లూరు సిటీతో పాటుగా మరికొన్ని స్థానాల్లో నేను చెప్పినటువంటి అభ్యర్థులకు సీట్లు ఇవ్వండి, ఎందుకంటే నెల్లూరు సిటీ కనుక మహమ్మద్ ఖలీల్కి ఇస్తే అక్కడ వైసీపీ ఓడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో మీరు దయచేసి అక్కడ మహమ్మద్ ఖలీల్కి ఇవ్వద్దు, నేను చెప్పిన వారికి ఇవ్వండి అంటూ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడినట్లుగా, జగన్మోహన్ రెడ్డి ససేమిరా అన్నట్లుగా, దాంతో మనస్తాపానికి గురైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను వైఎస్ఆర్సీపీలోనే కొనసాగితే రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోవడం ఖాయం అని భావించి ఆయన పార్టీ మారినట్లుగా, దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి వైఖరి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా నచ్చక పార్టీ మారినట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే వచ్చినటువంటి నేపథ్యం. సో అసలు మహమ్మద్ ఖలీల్ గారు అక్కడ బలమైనటువంటి అభ్యర్థి కాదు అంటూ గతంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డితో వారించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వారి మాటల్లో పెడచెవిన పెట్టి మహమ్మద్ ఖలీల్కి అక్కడ వైసీపీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు అంటూ కూడా గతంలో మనం చాలా వార్తలు అయితే చూసాం. ఖలీల్కు సొంతంగా ఓట్లు సాధించే సత్తా లేదు, అంటే మహమ్మద్ ఖలీల్ గారు అక్కడ అసలు ఒక వార్డుకు సంబంధించిన నేతగానే తెలుసు తప్ప ఆయన ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా అంత గుర్తింపు అయితే లేదు అంటూ కూడా అక్కడ వైసీపీ నాయకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లుగా కొన్ని వార్తలు అయితే హల్చల్ చేస్తూ ఉన్నాయి. అక్కడ సొంతంగా, అంటే నెల్లూరు సిటీలో సొంతంగా తనకంటూ తాను ఖలీల్ గారు అక్కడ ఓట్లు సాధించే సత్తా ఖలీల్ గారికి లేదు అన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అంటే వైఎస్ఆర్సీపీ బలం ఏదైతే ఉందో ఆ బలాన్నే ఖలీల్ నమ్ముకున్నారు తప్ప అతనికి అసలు ఓట్ బ్యాంక్ లేదు అనేటువంటి వినికిడైతే అక్కడ బలంగా వినపడుతూ ఉంది. నెక్స్ట్, జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండడం ఈసారి అక్కడ నారాయణ గారికి బాగా కలిసి వచ్చే అంశం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద నెల్లూరు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నటువంటి నేపథ్యంలో అది ఈసారి పొంగూరు నారాయణ గారికి ప్లస్గా మారే అవకాశం ఉంది అంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుత ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్పై స్థానిక జనాల్లో ఆగ్రహం. అంటే 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి అనిల్ కుమార్ యాదవ్, టీడీపీ నుంచి పొంగూరు నారాయణ గారు అక్కడ పోటీ చేశారు.
అయితే నారాయణ గారు స్వల్ప మెజారిటీతో అక్కడ ఓటమి పాలవడం, అక్కడ అనిల్ కుమార్ యాదవ్ గారు గెలవడం, ఆ తర్వాత మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం ఇవన్నీ చూసాం. మంత్రి అయిన తరువాత ఆయన నెల్లూరు సిటీలో చేసినటువంటి అవినీతి అవకతవకలు చాలా ఉన్నాయి. సో నెల్లూరు ప్రజలు ఎవరైతే ఉన్నారో, అంటే నెల్లూరు సిటీకి సంబంధించినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారు అనిల్ కుమార్ యాదవ్ మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్కి అక్కడ వ్యతిరేకత ఉందని జగన్మోహన్ రెడ్డి గ్రహించారు కాబట్టే అనిల్ కుమార్ యాదవ్కి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ అవకాశం కల్పించనని ముందే చెప్పి అనిల్ కుమార్ యాదవ్ని తన సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి చిలకలూరుపేట అలాగే నరసరావుపేట ఎంపీగా ఆయన్ని సెలెక్ట్ చేశాడు, ప్రకటించాడు అంటూ కూడా కొన్ని వార్తలు మనం గతంలో చూసాం. సో అనిల్ కుమార్ యాదవ్ మీద ఉన్నటువంటి ఆగ్రహం కూడా నారాయణ గారికి అక్కడ ప్లస్ అయ్యే అవకాశం ఉంది, ఖలీల్ గారికి అది మైనస్గా మారే అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. నెక్స్ట్, గత ఎన్నికల్లో ఓడిపోయిన నెల్లూరు ప్రజల కోసం పనిచేస్తున్న నారాయణ. గత ఎన్నికల్లో నారాయణ గారు స్వల్ప మెజారిటీతో ఓడిపోయినప్పటికీ నారాయణ గారు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలను పరిష్కరిస్తూ కూడా అక్కడ ఈ 5 సంవత్సరాలు వాళ్ళతో గడిపాడు కాబట్టి అది రానున్నటువంటి ఎన్నికల్లో నారాయణ గారికి ప్లస్ కాబోతోంది అంటూ కూడా ఒక పాయింట్ మనం చూస్తున్నాం. గత 5 ఏళ్లలో సపోర్ట్ బేస్ పెంచుకున్న నారాయణ ఈ 5 సంవత్సరాల్లో ప్రజల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ తనకు చేతనైనంత సహాయం వారికి చేస్తూ నారాయణ గారు తన బేస్ని పెంచుకున్నారు అనేటువంటి పాయింట్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నటువంటి పట్టణ ఓటర్లు జగన్మోహన్ రెడ్డి వైఖరి నచ్చక, జగన్మోహన్ రెడ్డి పరిపాలన నచ్చక, జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి లేదని గ్రహించినటువంటి నెల్లూరు పట్టణ ఓటర్లు ఈసారి తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారు అనేటువంటి పాయింట్ని మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్, టీడీపీ ఓట్ బ్యాంకు పట్టణ ఓటర్ల అండతో నారాయణ విజయం పక్కా. టీడీపీ ఓట్ బ్యాంక్ అక్కడ ఉండనే ఉంది. అతి స్వల్ప మెజారిటీతో 2019లో నారాయణ గారు ఓడిపోవడం జరిగింది. సో టీడీపీ ఓటర్ల ఓట్ బ్యాంక్తో పాటుగా పట్టణ ఓటర్ల అండతో, అంటే పట్టణ ఓటర్లు ఈసారి వైసీపీ మీద వ్యతిరేకతతో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతో ఉన్నారు, అనిల్ కుమార్ యాదవ్ మీద వ్యతిరేకతతో ఉన్న నేపథ్యంలో అక్కడ పట్టణ ఓటర్ల అండతో నారాయణ గారు విజయం సాధించడం పక్కా అంటూ కూడా కొన్ని వార్తలు, సర్వేలు కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. నెల్లూరు సిటీలో 50,000 ఓట్ల ఆధిక్యతతో టీడీపీ అభ్యర్థి నారాయణ గారు గెలవబోతున్నారు అంటూ కూడా కొన్ని సర్వేలు చెప్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈసారి జరగబోయేటువంటి ఎన్నికల్లో నెల్లూరు సిటీలో నారాయణ గారు విజయం సాధించడం ఖాయం అనేటువంటి మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.